బలంగా కొడతాం, కొడితే మామూలుగా ఉండదు. ఇవేమీ సినిమా డైలాగులు కాదు, పొలిటికల్ డైలాగ్స్. ఈ డైలాగులు చెప్పింది ఎవరో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ మాస్ డైలాగ్స్కు పొలిటికల్ పేటెంట్ ఎవరికైనా ఉంది అంటే అది తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కే. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిన తర్వాత లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న, మధ్యలో కొన్ని బహిరంగ సభలకు హాజరైన, అలా తళుక్కున అని మెరిసి ఇలా ఫామ్ హౌస్కు వెళ్ళిపోయారు గులాబీ పార్టీ బాస్. ఈ మధ్య కారు గేరు మార్చి తనదైన శైలిలో ప్రత్యర్థులపై పంచ్ డైలాగులు పేలుస్తున్నారు. కొద్ది రోజుల పాటు తన చుట్టూ చర్చ జరిగేలా చూసుకుంటున్నారు. రాష్ట్రంలో ఎలాంటి పొలిటికల్ అలజడి లేకపోతే 2028 వరకు అసెంబ్లీ ఎన్నికలు రావు. కానీ పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమనే నమ్మకంతో ఉంది బీఆర్ఎస్. ఈ విషయంలో గట్టిగానే లీగల్ ఫైట్ చేస్తోంది. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఆ పోరులో బీఆర్ఎస్ గెలిస్తే గేమ్ చేంజర్ కావచ్చన్న ఆలోచన ఏమో క్రమంగా జూలు విదిలిస్తున్నారు బీఆర్ఎస్ అధినేత. తన పవర్ఫుల్ డైలాగ్ పంచులను ఒక్కొక్కటిగా వదులుతున్నారు. తాజాగా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాదయాత్ర ద్వారా ఎర్రవెల్లికి రావడంతో పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు కేసీఆర్. ఈ సమావేశంలో మళ్లీ మాటల పిడుగులు వదిలారు. తాను ఎక్కడా వెనుకడుగు వేయలేదన్నది కేసీఆర్ మాట. అంటే అదును కోసం చూస్తున్నట్లుగా ఒక హింట్ ఇచ్చేశారని అనుకుంటున్నారు. అయితే ఆ అదని ఏంటి అన్నది గులాబీ పార్టీ నేతలకే తెలియాలి. అంతేకాదు, రానున్న రోజుల్లో బీఆర్ఎస్దే అధికారం అని క్యాడర్ను ఉత్సాహపరిచారు మాజీ సీఎం. రానున్న రోజుల్లో బీఆర్ఎస్దే అధికారం అంటే 2028 ఎన్నికలకా, లేక ఈలోగా ఏదైనా పొలిటికల్ మ్యాజిక్ చేస్తారా? ఎందుకంటే రాజకీయ నేతల మాటలకు అనేక అర్థాలు తీయొచ్చు. అందులో కేసీఆర్ మాటలు ఏమాత్రం మినహాయింపు కాదు. పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ నేతలతో ఇంకో మాట కూడా చెప్పారు కేసీఆర్. అధికారంలో బీఆర్ఎస్ సింగిల్గానే వస్తుందన్నది పెద్ద ఆయన ప్రకటన. ఇందుకోసం ఒక్కో కార్యకర్త కేసీఆర్లా తయారు కావాలన్నది సూచన. ఈ నేలపై ఎవరూ శాశ్వతం కాదనే వైరాగ్యపు పలుకులు పలికారు. ఒక్కో కార్యకర్త ఒక్కో కేసీఆర్ కావాలని చెప్పడంలో క్యాడర్ను ఉత్సాహపరిచారని అనుకోవచ్చు. అయితే ఈ నేలపై ఎవరూ శాశ్వతం కాదని అన్నారంటే ఎవరిని ఉద్దేశించి? ఇలాంటి సెంటిమెంట్ మాటలు రగిలించడంలో గులాబీ పార్టీ అధినేత శైలే వేరు. మాటలతోనే మాయాజాలం సృష్టిస్తారు. ప్రత్యర్థులను ఏకిపారేయాలన్నా, తిట్టిన తిట్టు తిట్టకుండా ఉండాలన్నా, ఫక్తు తెలంగాణలో రాచి రంపాన పెట్టాలన్నా కేసీఆర్ బ్రాండే వేరు, వేరే లెవెల్లో ఉంటుందన్నది అందరి మాట. బెల్లం ఉన్న చోట ఈగలు వస్తాయని కూడా కేసీఆర్ చెప్పుకొచ్చారు. బెల్లం అంటే కేసీఆర్ దృష్టిలో అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు. అందుకే కాంగ్రెస్ వైపు నేతలు ఆకర్షణ అవుతున్నారని బెల్లంతో పోల్చారు. ఇదే సమయంలో తెలంగాణ సమస్యల్లో ఉందన్నారు మాజీ సీఎం. కొద్ది రోజులుగా ప్రధాని మోదీ విషయంలో మౌనంగా ఉంటున్న ఆయన పాత అంశాలను గుర్తు చేసుకున్నారు. ఆనాడు తన మెడపై మోదీ కత్తి పెట్టినా తెలంగాణ ప్రయోజనాల కోసం వెనకడుగు వేయలేదన్నారు. అలాగే అప్పట్లో ఇందిరాగాంధీ కూడా తెలంగాణను మోసం చేసిందని విమర్శించారు ఆయన. అంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ విషయంలో మరో దృక్కోణంతో ఉన్నట్లు కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ సెంటిమెంటును మరోసారి ప్రధాన అంశంగా చేసుకుంటూ తెలంగాణ కోసం, తెలంగాణ హక్కుల కోసం పోరాడేది బీఆర్ఎస్ఏ అన్నట్లు చెప్పుకొచ్చారు. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రావడం, తెలంగాణలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం గులాబీ పార్టీ అధినేతకు రాజకీయంగా రచించని అంశాలే. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్తో దోస్తీ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా చంద్రబాబు పేరు చెబితే చాలు తెలంగాణ సెంటిమెంట్ అనే అగ్గికి ఆజ్యం పోయొచ్చన్న ఆలోచన కావచ్చు. మరోసారి చంద్రబాబు అనుకో తెలంగాణలో కుట్రలు చేస్తోందని ఆరోపించారు కేసీఆర్.
అదేవిధంగా ఏడాదిగా తెలంగాణ కాంగ్రెస్ పాలనను ప్రస్తావిస్తూ పేదల ఇళ్లను హైడ్రా పేరుతో కూల్చివేస్తున్నారని మండిపడ్డారు ఆయన. కేసీఆర్ను రావే అని పేదలు ఆర్ద్రంగా పిలుస్తున్నారని తెలిపారు. అయితే ఇప్పుడు ప్రజలు పిలిస్తే ఎలా వస్తాను అన్నది కూడా కేసీఆర్ ప్రశ్నే. ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు కదా, ఎక్కడికి రావాలి అని నిలదీశారు. కత్తి ఒకరికిచ్చి యుద్ధం ఇంకొకరిని చేయమంటే ఎట్లా అన్నది కేసీఆర్ మరో ప్రశ్న. మొత్తానికి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు రోడ్డుపై యుద్ధం చేస్తుంటే ఫామ్ హౌస్ నుంచే సమరానికి క్రమంగా కత్తులు నూరుతున్నారు కేసీఆర్. సరైన సమయం రాగానే ఆ కత్తులు బయటకు తీసి రాజకీయ యుద్ధం చేయడానికి ప్రణాళికలు వేస్తున్నారని ఆయన మాటల ద్వారా అర్థమవుతోంది. బీఆర్ఎస్ ఇప్పటికిప్పుడు తన బలాన్ని చాటుకోవడానికి ఉన్న అవకాశం స్థానిక సంస్థల ఎన్నికలే. లోకల్ బాడీస్లో బీఆర్ఎస్ సత్తా చాటితే క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పునాదులు పటిష్టంగా ఉంటాయి. అయితే కేసీఆర్ ఎన్ని ఎత్తుగడలు వేసినా కాంగ్రెస్, బీజేపీలు రెండు జాతీయ పార్టీలు. వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచించే లీడర్లకు ఆ రెండు జాతీయ పార్టీల్లో కొదవలేదు. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంటే బీజేపీ లోక్సభ ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు, ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరికొన్ని సీట్లు గెలిచి ఉత్సాహంగా ఉంది. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంటే బీజేపీ కేంద్రంలో వరుసగా 3వ పాగా వేసింది. మరి రెండు పార్టీల రణతంత్రపు టెత్తులను తట్టుకొని కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి ఎలాంటి ఎత్తుగడలు వేస్తారో, పంచు డైలాగులతో కేడర్ను ఏ మేరకు శక్తినిస్తారో చూడాలి. ఇక కేసీఆర్ కామెంట్స్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవై స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. స్వామి, కేసీఆర్ కామెంట్స్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే కార్యకర్తలు ఉత్సాహం నింపేటువంటి ప్రయత్నం అంటారా, లేకపోతే రాబోయేది మన రోజులే, జరగబోయేది నేను చెప్పింది అనేటువంటి విధానాల్లో చూడాలంటారా? ఎలా చూడాలి దీన్ని? మురళి, బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయి దాదాపుగా 7.5 కాలం అవుతున్న నేపథ్యంలో పార్టీకి సంబంధించిన క్యాడర్ అంతా కూడా పలు సందర్భాల్లో కేసీఆర్ ను కలుస్తున్నారు. ఇప్పటికే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు హరీష్ రావు, అదేవిధంగా ఇటు ఎమ్మెల్సీ కవితతో పాటు వివిధ జిల్లాల్లో ఆయా మాజీ మంత్రులంతా కూడా పార్టీ కోసం విస్తృతంగా పనిచేస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఎవరికి వారు వారి వారి పనులు తగ్గట్టు కేసీఆర్ ఇస్తున్నటువంటి టాస్క్ తగినట్టు విధంగా వాళ్ళంతా కూడా పనిచేస్తూ వెళ్తున్నారు. ఇందులో భాగంగానే రీసెంట్ గా ఒకవైపు గతంలో నారాయణగేట్ నుంచి పార్టీకి సంబంధించిన క్యాడర్ అంతా కూడా పాదయాత్రగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వచ్చారు. ఆ సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కేసీఆర్ కూడా ఎప్పుడు లేని విధంగా కొంత హార్ష్ గా మాట్లాడారు. ఇక మనం కొడితే మామూలుగా ఉండదు, ఏదో ప్రజలు మనల్ని మన మీద కొంత అభిప్రాయపడి మన మీద కొంత జరిగినటువంటి దుష్ప్రచారం వల్ల మనం అధికారం కోల్పోవాల్సి వచ్చింది. ఒకవైపు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలతో ప్రజలు నమ్మి ఓటేశారని చెప్పేసి కూడా కేసీఆర్ వారిని ఉద్దేశించి మాట్లాడారు. మరోమారు వరుసగా వివిధ జిల్లాలకు సంబంధించిన నేతలంతా కూడా ఆ ఎర్రవల్లి ఫామ్ హౌస్ వరకు వెళ్లి పాదయాత్రగా వెళ్లి కేసీఆర్ ని కలుస్తున్నారు. అందులో భాగంగా రీసెంట్ గా ఒకవైపు రామగుండం సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్ర ఆధ్వర్యంలో గోదావరి రైతు గోస పేరుతో ఒక పాదయాత్ర నిర్వహిస్తూ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వచ్చారు. అందులో భాగంగానే వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చినటువంటి పార్టీ క్యాడర్ ని ఉద్దేశించి మాట్లాడినటువంటి కేసీఆర్, మనం ఎక్కడ కూడా పార్టీకి సంబంధించినటువంటి విషయంలో ఇక నుండి జనంలోనే ఉందాము, ఒకవైపు తెలంగాణ ప్రజలకు ఇక బీఆర్ఎస్ పార్టీ దిక్కు, తెలంగాణ ప్రజల కోసం పోరాడేది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి వాళ్ళకు ఒక నైతిక స్థైర్యాన్ని ఇచ్చే పనిచేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అలవికాని హామీలు కావచ్చు, వాళ్ళు ప్రజలని మోసగించి ఒకవైపు ఓట్లు వేయించుకున్నారు, వాటిని ఇప్పుడు ఆ హామీలు అమలు చేయక వారిని మోసం చేస్తున్నారు అనేది కూడా ఒకవైపు ఆ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అభిప్రాయంగా ఉంది. తెలంగాణలో దాదాపు 1.5 సంవత్సరం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పాలన పూర్తయింది. ఇక 2028 వరకు ఎలక్షన్స్ వచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఒకవైపు పార్టీ 38 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో ఒకవైపు కంటోన్మెంట్ కు సంబంధించినటువంటి లాస్యానంద నందిత మరణం తర్వాత అక్కడ బై ఎలక్షన్ వచ్చింది. అక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ గెలుపొందారు. శ్రీ గణేష్ గెలుపొందిన తోటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 38 చేరింది. 38లో 10 మంది ఎమ్మెల్యేలు వివిధ జిల్లాల నుంచి కూడా దాదాపుగా
కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయించడం కోసం ఆ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో లీగల్ ఫైట్ చేస్తుంది. ఈ నెల 25వ తేదీన మరోసారి ఆ కేసుకు సంబంధించినటువంటి విచారణ రాబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత ఒకవైపు కేసీఆర్ పార్టీ క్యాడర్ లో నూతన జోష్ నింపడం కోసం ఇప్పటికే పనిచేస్తూ వస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో ప్రజల్లో పెరుగుతున్నటువంటి వ్యతిరేకతను బీఆర్ఎస్ వైపు మళ్లించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. 2 జాతీయ పార్టీలు, ఇటు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రంలో ఒకవైపు పాగా వేసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీని ఒకవైపు పక్కకు తప్పించి రానున్న రోజుల్లో తామే అధికారం రావాలని చెప్పేసి బీజేపీ తెలంగాణలో తీవ్రంగా శ్రమిస్తుంది. ఈ నేపథ్యంలో తమ అధికారాన్ని మళ్ళీ కాపాడుకోవాలని, ఖచ్చితంగా తమ అధికారంలోకి మళ్ళీ రావాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే కేసీఆర్ ఇప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లో అత్యంత ఒక వ్యూహాత్మకంగా వివరించే తనదైన రాజకీయ చాణక్యంతో వివరించేటువంటి కేసీఆర్ మొన్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ సింగిల్ డిజిట్ కూడా పరిమితి కాకపోవడంతో కొంత నిరాశ చెంది ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారు. అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కూడా కేసీఆర్ తనను గెలిపిస్తే మీకోసం పనిచేస్తాను, తెలంగాణను మరింత అభివృద్ధి పథంలోకి ముందుకు తీసుకెళ్తారని మాట్లాడినటువంటి కేసీఆర్ ఇప్పుడు ఆ జనంలో అధికారం కోల్పోయిన తర్వాత ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారు. కొంత పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు కొంత ప్రయత్నం చేశారు, అది విఫలమైంది. దీంతో కొంత ఆయన ఫామ్ హౌస్ కి పరిమితమై పార్టీ కార్యకలాపాలను అక్కడి నుంచి దిశానిర్దేశం చేస్తున్నారు. ఒకవైపు ఇప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా కొంత సమాయత్తం అవుతుంది. అందుకోసమే పార్టీకి సంబంధించిన కాడర్ అంతా కూడా ఒకవైపు యాక్టివేట్ చేసే పనిలో ఉన్నారు. ఒకవైపు బై ఎలక్షన్స్ కనుక వచ్చేవాడు, ఇప్పుడు 10 పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేస్తే ఖచ్చితంగా బై ఎలక్షన్స్ వస్తాయి. ఆ బై ఎలక్షన్స్ లో పార్టీకి కొంత అనుకూలంగా క్యాడర్ ని మలుచుకోవడం కోసం, క్యాడర్ లో నైతిక స్థైర్యం కల్పించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి అక్కడ కొంత పనులు అవుతాయని చెప్పేసి పార్టీ క్యాడర్ అంతా అక్కడికి వెళ్తుంది. అందుకే బెల్లం ఉన్న దగ్గరికే ఈగలు వెళ్తాయని చెప్పేసి కేసీఆర్ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. దానికి తోడు ఆ తెలంగాణ పైన ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ఉన్న ముఖ్యమంత్రి తెలంగాణ పైన ఇక్కడ పరోక్షంగా రాజకీయాలు చేస్తూ వారిని ప్రోత్సహిస్తూ పోతున్నారు. అందుకు అనుగుణంగానే దానికి అనుగుణంగా పార్టీకి సంబంధించినటువంటి ఆ క్యాడర్ అంతా కూడా ఒకవైపు చంద్రబాబు పేరెత్తితేనే ఒకవైపు సమైక్యవాదం కావచ్చు, తెలంగాణ వ్యతిరేకంగానే పనిచేస్తున్నారు. ఒకవైపు ఇప్పటికే వాటర్ సంబంధించిన డిస్ప్యూట్స్ లో తెలంగాణకు అన్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ప్రయత్నం చేస్తూ ఒకవైపు కామెంట్ చేస్తున్నారు. దీనికి తోడు ఒకవైపు 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయించడం ఒకవైపు అయితే, మరోవైపు లోకల్ బాడీ ఎలక్షన్స్ నాటికి బీఆర్ఎస్ పార్టీని యాక్టివేట్ చేసి పార్టీకి సంబంధించిన కమిటీలన్నింటినీ స్ట్రెంథెన్ చేసి పని వినియోగించుకోవాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టు మరో ఎత్తుగడగా చూడవచ్చు. ఒక్కొక్కటిగా పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో వాటిని సరిచేసుకొని రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకెళ్లాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఒకవైపు ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన రజతోత్సవాలను వరంగల్ లో ఏప్రిల్ 27వ తేదీన ఒక భారీ బహిరంగ సభను బీఆర్ఎస్ పార్టీ తలపెట్టింది. ఆ తలపెట్టిన దానిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా అందులో భాగస్వామ్యం కావాలి. దాదాపుగా లక్షలాది మందితో వరంగల్ లో నిర్వహించేటువంటి పార్టీ రజతోత్సవ బహిరంగ సభను సక్సెస్ చేయాలని చెప్పి సూచిస్తున్నారు. ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ కార్యకర్త సమావేశంలో వరుసగా పాల్గొంటున్నారు. రీసెంట్ గా ఒకవైపు సూర్యాపేటకు వెళ్ళవచ్చడం జరిగింది. ఈ రోజు కరీంనగర్ సంబంధించినటువంటి పార్టీ కార్యకర్త సమావేశంలో కూడా కేటీఆర్ పాల్గొన్నారు. దీనికి తోడు కేటీఆర్ ఒకవైపు చేస్తున్న క్రమంలోనే మరోవైపు పార్టీ అధ్యక్షులు, పార్టీ అధినేత కేసీఆర్ ఎప్పటికప్పుడు ఎవరెవరికి ఏ టాస్క్ అప్పగించాలి, ఏ విషయంలో ఎవరెవరు ఎలా వ్యవహరించాలనేది కూడా ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచే పార్టీ యంత్రాంగానికి అంతా కూడా పార్టీ కీలక నాయకత్వానికి అంతా కూడా టాస్క్ అప్పగించి తను పనిచేస్తూ ముందుకు వెళ్తున్నారు. పార్టీకి ఉన్నటువంటి సీనియర్ నాయకత్వాన్ని అనుభవాన్ని ఉపయోగించుకుంటారు. ఇప్పుడు సీనియర్ నేత పార్టీ ప్రభుత్వ పేర్కొన్నటువంటి హరీష్ రావు ఎప్పటికప్పుడు అసెంబ్లీలో ఒకవైపు ప్రభుత్వాన్ని ఎండగట్టడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందో ఆయన వివరిస్తూ ఉన్నారు. వివిధ సమస్యలని అసెంబ్లీ వేదికగా ఎండగడుతూ ఉన్నారు. ఆయన క్షేత్రస్థాయిలో కూడా వివిధ సమస్యలపైన అడ్రస్ చేస్తూ పోరాటం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత కూడా తెలంగాణ జాగృతితో పాటు సంస్కృతికి సంబంధించిన అనేక విషయాలపైన వివిధ బీసీ ఉద్యమం కావచ్చు, వివిధ అనేక అంశాలను ఆమె కూడా క్షేత్రస్థాయికి వెళ్లి వివిధ ప్రభుత్వం పైన పోరాటం చేస్తూ ఉన్నారు. ఒక్కరొక్కరుగా వివిధ ప్రాంతాలు ఏ రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా ప్రభుత్వం పైన ముప్పేట దాడి చేస్తూ ముందుకు వెళ్తున్నారు. కేసీఆర్ తాను ఫామ్ హౌస్ లో ఉంటూనే చేయాల్సిన రాజకీయం అంతా పార్టీ యంత్రాంగం ద్వారా నడిపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా 2028 నాటికి మనమే సొంతంగా అధికారంలోకి వస్తాము. ఒకవైపు అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల్లో రోజు రోజుకు వ్యతిరేకత పెరిగిపోతుంది. ఆ పెరిగిన వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవాలి. బీజేపీకి స్కోప్ ఇవ్వకుండా మనమే ఆ స్కోప్ అంతా కూడా క్యాప్చర్ చేయాలి. ఎక్కడ కూడా పొలిటికల్ వ్యాక్యూమ్ ఇతరులకు ఇవ్వకుండా మనమే దాన్ని వినియోగించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ బీఆర్ఎస్ పార్టీ అధినేత ఖచ్చితంగా వచ్చే బై ఎలక్షన్స్ కావచ్చు, మరోవైపు లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, పార్టీకి సంబంధించిన రజతోత్సవాలు కావచ్చు, వీటన్నింటి దృష్టిలో ఉంచుకొని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీని జనంలో మరింతగా ఎండగట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి.